ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం, బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనబడుతుంది. మనం ఆరాధన చేసే దేవుడు బాధల్లో నుండి ఆయన మనలను తప్పించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. ఈ భూలోకములో ఒక వ్యక్తి తాను ఎదుర్కొంటున్న సమస్యలలో నుండి, బాధలలో నుండి, ఇబ్బందులలో నుండి, బలహీనతలలో నుండి, ప్రతికూల పరిస్థితులలో నుండి మన దేవుడు మనలను తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో శద్రకు, మేషకు, అబేద్నెగో అనబడిన భక్తులు నెబుకద్నెజర్ అనే రాజుతో ఇలా చెప్పారు, రాజా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు ఎవరు అని అడిగితే అగ్నిగుండము నుండి తప్పించే దేవుడు, మమ్ములను రక్షించే దేవుడు, ఆయన మమ్ములను తప్పించుటకు సమర్థుడైన దేవుడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. బాధలు వస్తున్నాయని, సమస్యలు వస్తున్నాయని కృంగిపోవద్దు. ఎందుకనగా నీవు ఆరాధించే దేవుడు నిన్ను తప్పించే దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటారు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవే తప్పించి ఉన్నావు అని అంటున్నారు. మన దేవుడు తప్పించే దేవుడు. ఇశ్రాయేలీల ప్రజలు కూడా ఐగుప్తు దేశములో వారు బాధలలో ఉన్నప్పుడు, బంధకాలలో ఉన్నప్పుడు మోషేతో ప్రభు చెప్తారు, మోషే, నా ప్రజల బాధను నిదానించి చూచాను, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను అని అన్నారు. బాధపడుతున్న వారిని చూచి తృణీకరించే దేవుడు కాదు, ఆ బాధలలో నుండి తప్పించే దేవుడు మన దేవుడు. అయితే ఈ భూలోకంలో ఒక వ్యక్తి తాను ఎదుర్కొంటున్న ఆ సమస్యలలో నుండి, రాబోతున్న కీడులలో నుండి, తెగుళ్ళ నుండి దేవుడు తప్పించాలి అని అంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగంలో ఇర్మియా అనబడినటువంటి ప్రవక్త ఎబెద్మెలెకు అనేటటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నారు. అయ్యా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు గనుక దేవుడు నిన్ను తప్పిస్తాడు. నిజమే, ఆ దినాలలో యూదా దేశం మీదకి కీడు రాబోతా ఉంది. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు, ఇర్మియా, దేశంలోనికి వెళ్ళి యెరూషలేము వీధులలో ఒక మాటను ప్రకటించు. ఈ దేశం మీదకి, ఈ పట్టణం మీదకి ఖడ్గం రాబోతుంది, కరువు రాబోతుంది, తెగుళ్ళు రాబోతున్నాయి అని ప్రకటించు అని అన్నారు. ఇర్మియా ప్రవక్త ఆ యెరూషలేము పట్టణములో దేవుని మాటలను ప్రకటించాడు. అలా ప్రకటించినప్పుడు యెరూషలేములో ఉన్న పెద్దలకు,
యెరూషలేములో ఉన్న రాజుకి వీళ్ళందరికీ కోపం వచ్చింది. ఈ ఇర్మియా అనే ప్రవక్త ఎప్పుడు చెప్పినా ఇలా కీడు ప్రవచనాలే ప్రవచిస్తున్నాడని ఇర్మియా ప్రవక్త మీద కోపం పెంచుకున్నారు. ఆ ప్రవక్తను పట్టుకున్నారు, మల్కియా అనబడినటువంటి వ్యక్తి యొక్క గోతిలో పడవేశారు. కానీ ఆ మాటలు దేవుని మాటలే. మన జీవితాన్ని మార్చుకోవాలి, దేవునికి లోబడాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. ఈ కీడు నుండి దేవుడు తప్పిస్తాడని ఒక్కరికి కూడా ఆలోచన రాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, బలహీనులమైనప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఒకసారి మనలను మనం పరిశీలించుకోవాలి. దేవుని దగ్గరికి రావాలి, దేవుని మీద ఆధారపడాలి, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుడు నాకేం చేశాడని దేవుని నిందించే వారిగా ఉండకూడదు. ఆ యెరూషలేములో ఉన్న పెద్దలు రాజు చేసిన పని ఏమిటో తెలుసా? ఇర్మియాను పట్టుకుని గోతిలో వేశారు. అయితే ఎబెద్మెలెకు నపంసకుడు షండు రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజుతో మాట్లాడాడు. అయ్యా, ఆయన ఒక ప్రవక్త అని చెప్పి ఆ గోతిలో నుండి పైకి తీశారు. ఈ ఎబెద్మెలెకు దేవుణ్ణి నమ్మినవాడు, ఆయన్ని నమ్ముకున్నవాడు గనుక ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు కబురు పంపుతున్నాడు. ఈ యెరూషలేము పట్టణం మీదకి ఖడ్గము వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎబెద్మెలెకు వలె దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఎబెద్మెలెకును తప్పించిన దేవుడు మనలను కూడా తప్పిస్తాడు. యేసు ప్రభు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు బహు భయంకరంగా ఉన్నాయి. కరోనా థర్డ్ వేవ్ రాబోతుందని ఒక పక్క చెప్తున్నారు. ఈ తుఫానులు, ఈ భయానకమైన ఈ పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని తప్పించాలి అని అడిగితే ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుందాం, ఆయన వైపు చూద్దాం, ఆయన మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం, ఆయన ఆశ్రయిద్దాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మనము మన కుటుంబ సమేతంగా పొందుకొని దేవుని ద్వారా ప్రతి కీడులో నుండి తప్పించబడదాం. దేవుడి మాటలను మన వెనుకడులు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు మనలను, మన కుటుంబాలను తప్పించున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు తప్పించే దేవుడు నాయన. అయ్యా, ఎవరైతే నిన్ను నమ్ముతారో, నిన్ను ఆశ్రయిస్తారో, నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ప్రభువా, ప్రత్యేకంగా ఈ మాటలు వింటున్న బిడ్డలు, నిన్ను నమ్ముకున్న బిడ్డలు, నిన్ను ఆరాధించే బిడ్డలు, నిన్ను సేవించే బిడ్డలు, అలనాడు శద్రకు మేషకు అబేద్నెగోను అగ్ని గుండము నుండి తప్పించి రక్షించిన రీతిగా నీ బిడ్డలు ఏ సమస్యలలో అయితే ఉన్నారో, ఏ బలహీనతలు అయితే ఉన్నారో, ఏ ఆర్థిక ఇబ్బందులలో నలిగిపోతున్నారో, నాజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో బిడలను తప్పించండి నాయన. సంతోషమును దయచేయండి అయ్యా. గొప్ప కార్యాలు నీ బిడల జీవితాల్లో మీరు జరిగించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్
సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. మిక్కుట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగియున్నానయ్యా నీ